అంటే న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది ఈ విషయంలో. ఏంటి ఎందుకు స్ప్రెడ్ అవుతుందో చూద్దాం. లాస్ట్‌లో ఒక ఇంపార్టెంట్ క్వెషన్ అడుగుతాను. వెయిట్ చేయండి. ఆఖరి వరకు చూడండి. సినీ నటి శ్రీరెడ్డి మంత్రి లోకేష్‌కి లేఖ రాశారు. గతంలో జరిగినటువంటి పరిణామాలను ప్రస్తావిస్తూ తాను చాలా తప్పులు చేశారని, తనను క్షమించాలని కోరారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సారీ చెప్పారు. ఈ మేరకు ఆమె రాసినటువంటి లేఖ వైరల్ అవుతుంది. అలాగే వైసీపీ అధినేత జగన్‌కి మరో లేఖ రాశారు. తను సినిమా పరంగా ఇటు రాజకీయాల్లో కూడా ఫెయిల్ అయ్యానంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆవిడ ఏం రాశారో యాజ్ ఇట్ ఈజ్‌గా చదువుతున్నా. లోకేష్ అన్న నేను పుట్టింది గోదావరి జిల్లా అయినా సరే పెరిగింది మొత్తం విజయవాడ. మా కుటుంబానికి విజయవాడతోనే ఎక్కువ అనుబంధం ఉంది. అమరావతి రాజధాని కావడం మా ఇంట్లో వాళ్ళకి కూడా సంతోషాన్ని ఇచ్చింది. విజయవాడలో మా ఇంటి వాల్యూ కూడా పెరిగింది. మా కుటుంబ సభ్యులు కూడా టీడీపీకి ఓటేశారు. కొన్ని విషయాల్లో ఎంత మొండిగా ఉంటారో అంత మంచితనం కూడా మీలో ఉంది. మీకు నాతో వీడియోలో క్షమాపణలు చెప్పించింది కూడా మా కుటుంబ సభ్యులు. మీతో డైరెక్ట్‌గా వీలైతే మాట్లాడతామని వారు చెప్పారు. అయితే నాకు అంత స్థాయి లేదు. అందుకే ఈ ఓపెన్ లెటర్ రాస్తున్నాను అని చెప్పుకొచ్చారు. నేను మీ పార్టీని, కార్యకర్తల్ని, జనసేన వీర మహిళల్ని, వారి కుటుంబ సభ్యుల్ని ఇంతకు ముందే క్షమాపణలు చెప్పాను. నేను చాలా పరుషంగా అనేక సార్లు మాట్లాడాను. అందుకే నేనే మరోసారి క్షమాపణ చెప్తున్నా. గత 10 రోజులుగా డిస్కషన్స్‌లో వాటితో పెడుతున్నటువంటి కామెంట్‌లు చూస్తే నేను ఎంతమంది మనోభావాలు దెబ్బతీశానో అర్థమవుతుంది. వెంకటేశ్వర స్వామి భక్తురాలుగా ప్రమాణం చేసి చెప్తున్నా, జుగుప్సాకరంగా మాట్లాడి తప్పు చేశాను. చంద్రబాబు నాయుడు, లోకేష్ వారి కుటుంబ సభ్యులకి, హోమ్ మినిస్టర్‌కి, ఆంధ్రజ్యోతి, ఐటీడీపీ, టీడీపీ కార్యకర్తలకి, సోషల్ మీడియాకి సారీ. జనసేన మీడియా, వీర మీడియాలో సోషల్ మీడియాకి, పీకేకి నా సారీ. మీ అందరూ పెద్ద మనసుతో మీ తెలుగమ్మాయిని క్షమించండి అంటూ లేఖ రాశారు. ఒకవేళ భవిష్యత్తులో వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చినా నా బుద్ధి వక్రంగా మారదు. ఇక మీద ఇష్టానుసారంగా అసభ్య భాష ఎవరి మీద వాడనని ప్రమాణం చేస్తున్నా. నా దాకా వచ్చేసరికి నేను చేసిన తప్పేంటో ఇప్పుడు అర్థమైంది. ఇప్పటికే నేను నా కుటుంబం 1000 సంవత్సరాలకు సరిపడా క్షోభ అనుభవించాం. ఇంట్లో పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు. నన్ను కొడితే ఆ దెబ్బలు ఒక నెల, 2, 3 నెలల్లో మానతాయి. అదే నా వల్ల మరో ముగ్గురు ఇబ్బంది పడతారనే నా ఉద్దేశం. మా కుటుంబాన్ని కాపాడండి. నన్ను బంధ విముక్తులను చేయండి. సినీ పరిశ్రమలో చిరంజీవి, నాగబాబుతో పాటు అందరికీ నా క్షమాపణలు. వైఎస్ సునీత, వైఎస్ షర్మిల కూడా నా క్షమాపణలు అంటూ శ్రీరెడ్డి కోరారు. తను సినిమా రంగంలో, రాజకీయాల్లో రెండిట్లో కూడా ఫెయిల్ అయ్యానంటూ శ్రీరెడ్డి లేఖలో వివరించారు. అలాగే శ్రీరెడ్డి వైఎస్ జగన్ కూడా ఒక లేఖ రాశారు. జగన్ అన్నకి, భారతమ్మకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ జన్మకి మిమ్మల్ని నా కళ్ళతో టీవీలో కాకుండా నిజంగా చూసే అదృష్టం లేదనుకుంటా. ఒక ఫోటో కూడా తీసుకునే అదృష్టం నేను కోల్పోయాను అనుకుంటా. ఎందుకంటే నా పేరుతో వైసీపీకి చెడ్డ పేరు తీసుకొచ్చాను. గత కొన్ని రోజులుగా మీడియాలో నేను చేసిన పనికి అనేక మంది వైసీపీ దుమ్మెత్తిపోస్తున్నారు. నన్ను ఎన్నో విధాలుగా మానసికంగా క్షోభ బాధపెట్టింది. నేను పార్టీని కాపాడడం కోసం వ్యాఖ్యలతో ఎక్కువ డ్యామేజ్ చేస్తున్నానని గ్రహించలేకపోయాను. నేను కనీసం వైసీపీలో సభ్యురాలను కూడా కాదు. సాక్షిలో పనిచేసినప్పటి నుంచి మీ ఇద్దరి మీద అనేక గౌరవ మర్యాదలు ఏర్పడ్డాయి కానీ పార్టీ ఎన్నో కష్టాలు వచ్చి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు తిరిగి కష్టకాలంలో పడింది. మధ్యలో ఎన్నో కష్టాలు పార్టీని వెంటాడాయి. జగనన్న పాదయాత్ర, కేసులు, జైలు, ఆయన కష్టాలు చూసి ఆయనకు సాయంగా ఉండాలనుకున్నా. వీర విధేయత ఎక్కువ కావడంతో ప్రత్యర్థులకు నా అనుచితమైన భాషతో తెగబడుతున్నాను అనుకున్నా. కానీ పార్టీకి డ్యామేజ్ చేస్తున్నా అనుకోలేదు. నేను చేసిన పని వల్ల మీరు ఎంతగా బాధపడ్డారో నేను అర్థం చేసుకోగలను. నా పాపం మీకు అంటొద్దు. నేను పార్టీకి, పార్టీ కార్యకర్తలకి దూరంగా ఉండాలనుకుంటున్నా. నా వల్ల పార్టీకి చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు, క్షమించండి అంటూ కూడా ఇంకో లేఖ రాశారు. అంటే చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతున్నా ఓపెన్‌గా. మీరు చెప్పండి. ఇదంతా డ్రామానా? నిజం? ఒకటే క్వశ్చన్. నిజం లేదా డ్రామా అని కామెంట్ చేయండి. ఈ వీడియో శ్రీరెడ్డి వద్ద ఉన్న అత్యంత సన్నిహితుల వద్దకు పంపిస్తా. ఇది నా ప్రామిస్. కానీ శ్రీరెడ్డి లెటర్ చదివాక లేకపోతే వీడియో చూసాక జనం ఏమనుకుంటున్నారు? ఇది డ్రామా లేదా నిజం? ఈ రెండిట్లో ఒకే ఒక్క పదాన్ని కామెంట్ చేయండి. శ్రీరెడ్డికి తెలియాలి జనం ఏమనుకుంటున్నారో ఆమె గురించి ఇప్పుడు.